చేసేటప్పటికీ ముక్క ముక్కలైపోయింది సైన్యం అంతా. ఎక్కడ ఎవడున్నాడో, ఎవడి పక్కన ఎవడున్నాడో, ఎవడి పక్కన ఎన్ని రథాలున్నాయో, ఎవడి పక్కన ఎవడు నించున్నాడో ఎవ్వడికి తెలియదు. చెల్లా చెదరైపోయింది సైన్యం అంతా. ఇప్పుడు పట్ట ఆయన చేతిలో ఉంది తప్ప యుద్ధం చేస్తున్న వాళ్ళ చేతిలో లేదు. ఎవరి దగ్గర ఎవరున్నారో తెలియదు. కాకావికలైపోయింది సైన్యం అంతా. ఇప్పుడు తను ఆక్రమించడం తేలిక. అంటే ఎంత బుద్ధి వైభవం ఉన్నవాడో, ఎంత వేగంగా రథం నడుస్తున్నా సరే అంత వేగంగా నడుస్తున్న రథంలో నిలబడి అన్ని లక్షల బాణములను ప్రయోగించగలడో, ఎంతటి విలుకాడో, ఎంతటి పరాక్రమవంతుడో, ఎంతటి తేజోమూర్తియో మీరు ఆలోచించాలి. అర్జునుడంటే సామాన్యుడు కాడు. ఇంతటి మహావీరుడు నిజంగా ఎదురుగుండా వచ్చి నిలబడే ముందు తన గురించి తాను ఎన్ని డాంబికాలైనా పలకచ్చు. ఇతరుల గురించి అంత గొప్పగా మాట్లాడాడు తప్ప ఒక్క మాట తక్కువ చేసి మాత్రం తాను పలకలేదు.